నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఓవైపు ఏసీబీ ఇంకోవైపు ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. కానీ మాజీ మంత్రి కేటీఆర్ మాత్రము మొన్నదాకా లొట్టపీస్ కేసు అన్నాడు, ఇప్పుడేమో తుఫేల్ కేసు అంటూ అరెస్ట్ అవ్వట్లేదు. లొట్టపీసు తుఫేల్ కేసులకు ఎందుకు భయపడుతున్నారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కేటీఆర్ హైకోర్టుకు పోతా ఉన్నాడు. లంచ్ మోషన్లో లాయర్తో పాటు విచారణకు హాజరయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా పోతా ఉన్నాడు. సో ఏం జరగబోతుందో చూద్దాం. మరి కేటీఆర్ను అరెస్ట్ చేస్తున్నారు అక్రమంగా అంటూ మరి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. లేదు, అవినీతి జరిగింది కాబట్టి చట్టం తన పని తాను చేసుకోపోతుందంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ రవలి రెడ్డి గారు మాట్లాడదాం. సో రవలి రెడ్డి గారు, ప్రధానంగా కేటీఆర్ విషయంలో ఏం జరుగుతుంది? అటు బీఆర్ఎస్ ఏమో అక్రమ అరెస్టులు అంటుంది, సో మీరేమో అవినీతి జరిగింది, చట్టం తన పని తాను చేసుకోపోతుంది అంటుంది. ఏం జరగబోతుంది? ఇప్పటికి కూడా చింత చచ్చినా పులుపు జావలేదన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు 10 సంవత్సరాలు అక్రమంగా అధికారాన్ని అనుభవించి ప్రజల సొమ్మును దోచుకొని దాచుకొని వాళ్ళు అహంకారపూరిత మాటలు ఇంకా కోర్టు కేసుల విషయంలో కానీ న్యాయస్థానం విషయంలో కానీ ఏ రకంగా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. ఫస్ట్ రోజు ఏదైతే ఫార్ములా ఈ కేసు విషయం బయటికి రాగానే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అది పెద్ద కేసు కాదు, అది పెద్ద ఏది కాదు అని, అంటే ప్రజా సొమ్మును నువ్వు 1 రూపాయ 2 రూపాయల 90 కోట్ల 100 కోట్ల అనేది లెక్క కాదు. నువ్వు ప్రజలకు ఒక క్యాబినెట్, ప్రజలు ఎన్నుకున్న క్యాబినెట్లో చర్చించకుండా నువ్వు ఓరల్గా చెప్పి నీ ఇంట్లో సొమ్ములాగా ఎలా వాడుకుంటావు అనేదే ప్రశ్న. ఫార్ములా ఈ రేస్ను ఎవరు తప్పు పట్టట్లే, కానీ నువ్వు ప్రజల సొమ్మును ఏ రకంగా దారాదత్తం చేస్తున్నావు. ఒక కంపెనీ వద్దని వదులుకున్న దాన్ని నువ్వు ఏ రకంగా ప్రజల సొమ్మును కష్టాల్లో ఉన్నది, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నదానికి డబుల్ బెడ్రూమ్ హౌజెస్కు నీకు డబ్బులు లేవంటావు, ప్రతిదానికి డబ్బులు లేవంటావు, అప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి 3 సంవత్సరాలు పెండింగ్ పెడతావు. ఇట్లాంటి వాటికి డబ్బులు ఇవ్వడానికి పెండింగ్లో పెట్టిన నువ్వు వీటి మాత్రము దారాదత్తం చేయడానికి క్యాబినెట్ లేకుండా నువ్వు ఓరల్గా చెప్పి నీ జిహెచ్ఎంసీ మంత్రిగా నువ్వు చెప్పి అధికారులతో ఏ రకంగా నువ్వు పనులు చేయించావో చూసాం. కాబట్టి ఇది ఖచ్చితంగా క్విడ్ ప్రోకో. ఇది అంటే ఏ రకంగా అంటే నువ్వు ధనాన్ని ఆ రకంగా నువ్వు వాడుకున్నావు కాబట్టి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసావు కాబట్టి ఇది ఖచ్చితంగా కేసు అని మేము ఆ రోజు అన్నాము, ఈ రోజు అన్నాము, ఏ రోజైనా అదే అంటున్నాము. ఆయనకు అంత భయం లేకుంటే కేసు విషయం బయటికి రాగానే ఏసీబీ వాళ్ళు నోటీసులు ఇవ్వగానే ఫస్ట్ రోజు 3 గంటలు అసెంబ్లీలో చర్చించండి అని చెప్పి తొడలు కొట్టిన కేటీఆర్ గారు ఈరోజు ఏసీబీ అధికారులు పిలిచి నోటీస్ ఇస్తే నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? అదే అక్కడ చెప్పొచ్చు కదా. నువ్వు అసెంబ్లీలో చర్చిస్తా అన్న విషయాన్ని అక్కడ చెప్పొచ్చు. నువ్వు అసెంబ్లీ నుండి బయటకు వచ్చి 3 గంటలు సుదీర్ఘంగా మీకు ప్రెస్ మీట్లు పెట్టడం అలవాటైన వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు ఇది పెద్ద కేసు కాదు, అది కాదని చెప్పిన ఆ నిజాలే నువ్వు ఏసీబీ అధికారుల ముందట చెప్తే నీకు భయం ఏంటి అంటున్నా. రవలి రెడ్డి గారు, ప్రధానంగా మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది అధికారులు. సో అందుకనే లాయర్ని మేము వెంట పెట్టుకొని పోతామంటూ కూడా చెప్తా ఉన్నారు. గతంలో పట్నం నరేందర్ విషయంలో కూడా ఇవ్వని స్టేట్మెంట్ని ఇచ్చినట్టుగా రికార్డ్ చేసిరు. మా విషయంలో అదే జరుగుతుంది అనేది కేటీఆర్ వర్షన్. అంటే ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యవస్థలను నువ్వు ఆ రకంగా కించపరుస్తున్నావు అంటున్నా. అంటే మీరు గతంలో కూడా మా మీద పెట్టిన కేసులు కానీ వేరే నేతల మీద పెట్టిన కేసులు కానీ మ్యానిపులేట్ చేసే వాళ్ళని లోపలేయించిలా అంటున్నాం. పట్నం నరేందర్ రెడ్డి గారి మీద కేసు మ్యానిపులేట్ చేసి వేయలే కదా, రికార్డులు ఉన్నాయి. ఆయన ఫోన్స్ ఏ రకంగా ఎంత ఆ కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళతో నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినావు అనేది కూడా ఉంది. ఎవిడెన్స్లు ఉంటేనే ఏదైనా అధికారులు నిర్ణయం తీసుకుంటారు. కేటీఆర్ ఏసీబీకి సంబంధించిన విచారణకు సంబంధించి ఆయన ఇంటికి నందినగర్కు చాలామంది బీఆర్ఎస్ నేతలంతా వచ్చిర్రు. సో ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఆ పిటిషన్ కొట్టాయంగానే ఆయనకు ఏదో జైలుకు పోయినట్టు అరెస్ట్ చేసినట్టు ఫీల్ అవుతా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. అటు తుఫేల్ కేసు అంటూ కూడా అరెస్ట్ అవ్వ చెప్తా ఉన్నాడు కదా కేటీఆర్ మీద పెట్టింది. మేము అదే అంటున్నాం కదా, కేసు అనగానే పెట్టుకోండి, నాకేమైనా భయమా? నేను ఇలా తప్పేం చేయలేదు, ఏం ఫ్రాడ్ కాలేదని చెప్పి నా కేటీఆర్ గారు ఆ రోజు బీరాలు పలికిండు, ఆడంబరాలు పలికిండు, అంటే ఆ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిండు. ఆ రోజు తొడలు కొట్టి ఈ రోజు ఎందుకు వెనక్కిపోతున్నావు అంటున్నా. అదే కదా కేసు తుపేల్ కేసే, అసలు దానిలో పసలేని కేసే. అలా ఏం లేనప్పుడు నువ్వు న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించినావు? హైకోర్టుకి ఎందుకు వెళ్ళినావు? హైకోర్టు అనుమతి లేనిదే అరెస్ట్ చేయొద్దు, ఆధీనంలోకి తీసుకోవద్దని నువ్వు ఎందుకు ఆ రకంగా ఆదేశాలు తెచ్చుకోవడానికి ప్రయత్నించినావు? ఇప్పుడు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు అంటున్నా. నువ్వు తప్పు అయినప్పుడు న్యాయస్థానము నిజాలు నిర్ధారిస్తుంది కదా, నిర్ధారించిన తర్వాతనే శిక్ష పడుతుంది. కాబట్టి ఇట్లా కేటీఆర్ కానీ వాళ్ళ అనుచరులు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడుతున్నారు, వణికిపోతున్నారు. ఖచ్చితంగా అవినీతి జరిగిందనేది వాళ్ళ మాటలను బట్టే ప్రత్యక్షంగా కనబడుతుంది. కాబట్టి 100% ఇవాళ వాళ్ళు తప్పు చేసినా, రేపు మా వాళ్ళు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా కానీ ఖచ్చితంగా న్యాయం ముందు అందరూ సమానమే.
చట్టం తన పని తను చేసుకపోతుంది అనేది అందరు చెప్తారు. కానీ కక్షపూరిత రాజకీయాలకు ఏమైనా పాల్పడుతుందా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత? ఎందుకు కక్షాపూరితం అంటే ఆ రోజు నుండి మేము ఆ రోజు కూడా తప్పు పట్టింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మా ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా, ఏదైతే పీసీసీగా ఉన్నప్పుడు కూడా ఫార్ములా ఈ రేస్ విషయాన్ని తప్పు పట్టిండ్రు. కేటీఆర్ తీసుకున్న అనుచిత నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందో తప్పుపట్టిళ్ళు, జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో తప్పుపట్టిళ్ళు, డ్రగ్స్ విషయంలో తప్పుపట్టిళ్ళు, రేవ్ పార్టీ విషయంలో తప్పుపట్టిళ్ళు. ప్రతిదీ కూడా ఆ రోజు ఆయన చేసిన తప్పులను, అంటే మాకు అధికారం లేకపోవచ్చు, ఒక మా వాయిసే ఉన్నది అప్పుడు మేము చేసినప్పుడు మేము వాయిస్ తోటే బయట పెట్టినాం. కానీ ఈరోజు తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా అధికారులు ఏ రకంగా రియాక్ట్ అవుతారో న్యాయపరంగా రియాక్ట్ కమ్మంటున్నాం. ఎమ్మెల్సీ కవిత అంటుంది కేసీఆర్ను నన్ను మా అన్నను ఎదుర్కోలేక రాజకీయంగా ఎదుర్కోలేకని అక్రమైనటువంటి కేసులు పెడతా ఉంది, కేసులకు భయపడే వాళ్ళం మేము అస్సలు కాదంటూ కవిత చెప్తుంది. కవిత వ్యాఖ్యలు ఎట్లా చూస్తాం? లిక్కర్ కేసు విషయంలో కూడా జైలుకి వెళ్ళేసి వచ్చిన వాళ్ళు మాట్లాడితే ఇక ఏమన్నా ఉంటుందా? ఆమె కడిగిన ముత్యము, ఈయన మహా ఆనిముత్యం. ఆనిముత్యాలు కానివ్వండి, మేము వద్దనట్లే, కేసీఆర్ కుటుంబం మొత్తం ఆనిముత్యాలే కానివ్వండి. కానీ ఎప్పుడు తెలుస్తుంది మీరు తేటా తెల్లంగా నిజం నిరూపితమైనప్పుడే మీరు ఆనిముత్యాల ఏ ముత్యాల అనేది బయటకు వస్తుంది. ఎందుకో కక్షాపూరితంగా పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? బీఆర్ఎస్ పార్టీ పనే అయిపోయి పార్లమెంటు ఎలక్షన్లలో గుండు సున్నా వచ్చింది, ఇంకా మేము వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తామంటున్నాం? మాకు టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. బీజేపీ కాంగ్రెస్ కావాలనే ఈడీలను ఏసీబీలను ఎంట్రీ చేసి ఇద్దరు ఆడుతున్న నాటకం అంటుంది బీఆర్ఎస్. ఒప్పుకుంటారా బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనేది? మేము ఫస్ట్ నుండి చెప్తున్నాం, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా చేసిన అరాచకాల మీద వాళ్ళు ఏ రకంగా యాక్షన్ తీసుకోలేదు. మేము ప్రూఫ్స్తో సహా ఈడీ అధికారుల ముందు కానీ ప్రధానమంత్రి కానీ ప్రతి ఒక్కరికి లెటర్లు రాసినా కానీ వాళ్ళు ఏ రకంగా కూడా చర్యలు తీసుకోలేదంటే అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటా కాదా అనేది ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ను కాదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిందంటే ఆ రెండు పార్టీలు ఒకటే అని ప్రజలు నమ్మిళ్ళు. ఇప్పటికి కూడా ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ డౌన్ఫాల్ అయినప్పుడు బీజేపీ వాయిస్ లేవెత్తడం, బీజేపీ డౌన్ఫాల్ అయినప్పుడు బీఆర్ఎస్ వాయిస్ లేవనెత్తడం, ఈ రెండు లోపాయికారిగా ఒకదానికొకటి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పనిచేయడానికి రెడీగా ఉన్నాయి. మాకేమి ఇబ్బంది లేదు. ఈరోజు తప్పు చేసిన వాళ్ళను న్యాయస్థానం దృష్టిలో అందరూ సమానమే, వదిలిపెట్టేది లేదు. కక్షాపూరితంగా రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. న్యాయస్థానం చెప్పిన దానికి బీజేపీ నేతలు ఏమన్నా కామెంట్స్ చేస్తే చేసుకోవచ్చు, దానికి మాకు వంతబడినట్టు కాదు కదా, న్యాయానికి వంతబడినట్టు అవుతుంది. దానికి మేము వాళ్ళు ఒకటే ఏ రకంగా అని చెప్తారు. ఫైనల్గా అయితే ఏం చెప్తారు? 300 మీటర్స్ వరకు ఏసీబీ ఆఫీస్ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చినటువంటి కేటీఆర్ వ్యవహార శైలి చూస్తే మీకేమనిపించింది? ఆయన భయపడుతున్నాడు అనేది స్పష్టంగా కనబడుతుంది. ఆయనకు లాయర్ ఉంటేంది, ఉండకపోతేంది, ప్రతి ఒక్క ఆయనకు అడ్వకేట్ కావాలి. నెక్స్ట్ మరి ఈరోజు ఏటుగా ఉన్న అరవింద్ కుమార్ అటెండ్ అయ్యిండ్రు కదా, మరి ఆయన అడ్వకేట్ని ఎందుకు తీసుకెళ్ళలేదు? A3గా ఉండే వాళ్ళు కూడా అటెండ్ అవుతారు కదా, నీకెందుకు భయం అంటున్నా. అడ్వకేట్ ఉంటేంది, ఉండకుంటేంది, ఏసీబీ అధికారులు విచారించినప్పుడు 100% రికార్డ్ చేస్తారు కదా, రికార్డెడ్ ఉన్నప్పుడు నీకెందుకు భయం అంటున్నా. నీకేమైనా భయాలు ఉంటే నువ్వు రికార్డెడ్ బయట పెట్టమని చెప్పు. మ్యానిపులేట్ చేయించే అవసరము కాంగ్రెస్ పార్టీకి లేదు. సోనియా గాంధీ గారు ఆరోగ్యం బాగాలేకున్నా కానీ ఈడీ కేసులు పెడితే గంటల తరబడి ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు అటెండ్ అయ్యి ఈడీ అధికారులకు సహకరించింది. నీకేమైంది? నువ్వు మంచిగా ఉన్నావు కదా, కాళ్ళు మంచిగా ఉన్నది, కన్ను మంచిగా ఉన్నది, ఆరోగ్యం బాగానే ఉన్నది, నీకెందుకు భయం అంటున్నా. నువ్వు తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? మా నేత సోనియా గాంధీ గారు నిర్భయంగా ఎన్ని గంటలైనా నేను విచారణకు సిద్ధం అని చెప్పి వెళ్ళిపోయింది. ఆరోగ్యం బాగాలేకున్నా కూడా వెళ్ళిపోయింది. కానీ నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? తప్పు చేసినావు కాబట్టి. ఇలానే అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద A2, A3 ఉన్నటువంటి అరవింద్ కావచ్చు, బిఎన్ఎల్ రెడ్డి కావచ్చు, వీళ్ళెవరు కూడా అడ్వకేట్ని తీసుకొని విచారణకు హాజరు కావట్లేదు. వాళ్ళు అడ్వకేట్ని అడగనప్పుడు నువ్వెందుకు అడ్వకేట్ని అడగాల్సి వస్తుంది, ఎందుకు భయపడుతున్నావు అంటూ కూడా టీపీసీ జనరల్ సెక్రటరీ రవలి రెడ్డి అడుగుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి కేటీఆర్ విషయంలో ఏం జరగబోతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ క్రియేట్ అవుతున్నాయి. సినిమా పోస్టర్లను కంపేర్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నటువంటి వెంకటేష్ సినిమా పోస్టర్లు కూడా సంక్రాంతికి జైలుకి వస్తున్న కేటీఆర్ అంటూ కొన్ని సోషల్ మీడియాలో కొన్ని చక్కర్లు కొట్టిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్, ఏసీబీ, ఈడీ ఈ అరెస్టుకు సంబంధించి ఫార్ములా ఈ రేసుకు సంబంధించి చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.